మన పెద్దలు చెప్పే కాకి శకనాల్లో మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే కాకి శనీశ్వరుడి వాహనం కాబట్టి చాలా మంది అశుభంగా భావిస్తారు. కానీ మన సనాతన ధర్మం కాకికిచ్చే ప్రాధాన్యత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎంతో విచక్షణ ఉంది అని చెప్పుకునే మనుషులు కాకి జీవన శైలి ముందు తలవంచాల్సిందే. ప్రకృతిలో ఎన్ని మార్పులు వచ్చినా తన జీవన శైలిని, ప్రకృతి ధర్మాన్ని మార్చుకొని ఒకే ఒక పక్షి కాకి మాత్రమే. సంధ్య వేళకి గూటికి చేరుతుంది కాకి మాత్రమే. అన్ని పక్షుల తీరు వేరు, కాకి జీవన విధానం వేరు. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అన్ని కాకులకు కావు కావు అంటూ సందేశాన్ని పంపి కలిసి కట్టుగా ఆహారం తింటాయట. తినే 4 మెతుకులు కలిసి కట్టుగా తినాలని ఈ కాకిని చూసి మనిషి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే సంసారం ఎలా చేయాలో చెప్పే గొప్ప జ్ఞాని కాకి అని అంటున్నారు పండితులు. ఆడకాకి మగ కాకి కలవడం కూడా పరువుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయట. అంతేకాదు, ఒక్క కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్ముకూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు మిన్నంటేలా చేస్తాయట.